స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. దర్శన పునరుద్ధరణ దినం నుండి దేవా ఇప్పుడు వరకు దేవు మనం కాచి కాపాడి భద్రపరిచి దేవా సురక్షితంగా సజీవులుగా ఉంచిన విధానం బట్టి యేసయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్య ఈ లోకంలో ప్రభు ఎంతో మంది దేవా యొక్క దినము చూడక దేవా యేసయ్య యొక్క దేవాశ్రయ వాళ్ళు మరణానికి వాళ్ళ జీవితాలు అప్పగించుకున్నారు. అయినప్పుడు దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా దేవ మన సజీవులుగా ఉంచిన విధానం బట్టి స్థుతించడానికి పిలిచిన ధన్యతను బట్టి యేసయ్య మీకు ఏ వందనం చెల్లిస్తున్నాం దేవా. దేవుడు వాళ్ళు దేవ పాటలు మీరు మహిమ పొందుకొని ఉన్నారు దేవా. దగ్గర ప్రభుత్వం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు దేవా. యేసయ్య మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి దేవా మీరు మాకు కాపులుగా ఉన్నారు కనుక ఏ తెగులు దేవా మా గుడారం సమీపించకుండా దేవా యేసయ్య యొక్క కాపుదల దయచేయండి. ఇంకా దేవా ఒక పాపములు దోషములు దేవా వాటికి దేవా అడ్డంకులుగా ఉంటే వాటిని తొలగించండి. ఒక జీవిత దేవం సరి చేసుకున్న భాగ్యం ధన్యత మీరు మాకు అనుగ్రహించండి దేవా. యొక్క దాసులు దేవా నిలబడి దేవ వాక్యం దేవతలు ఉండగా దేవా యేసయ్య మీరే తోడుగా ఉండండి దేవా. యేసయ్య వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ప్రభు మైకు శబ్దం ధర ఎవరైతే వింటున్నారో ఎలాగైతే యొక్క మాటలు ఎవరైతే ఆలోచిస్తున్నారో చూస్తున్నారో దేవ ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి ఒక హృదయాన్ని దేవ కలుపుకునే భాగ్యం దయచేయండి. అలాగే ప్రభు జీవితాన్ని సరి చేసుకునే భాగ్యం ధన్యత ప్రతి ఒక్కరు మీరు అనుగ్రహించి దేవ ఆనందంతో దేవ మీ చేతులు కల్పిస్తూ త్వరలో రానైనా శ్రేష్ఠమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. అందరూ కూర్చోనండి. దేవుని వాక్యం వినటానికి మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించారు. ఇలాంటి భయంకరమైన దినాల్లో మరి ఒక రోజు చూసి ఆయన విలువైన శ్రేష్టమైనటువంటి సన్నిధిలో ఉండే అవకాశాన్ని ఆయన స్తుతించుకునేటువంటి యోగ్యత అర్హతని మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే చేరి కూడి ఉన్న మీ అందరికీ అలాగే మైక్ ద్వారా ఆలకిస్తున్నటువంటి విశ్వాసులకు గృహాల్లో ఉన్నవారికి అదేవిధంగా మరి యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ ఛానల్స్లో వీక్షిస్తున్నటువంటి లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మనందరికీ దేవుడు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చారు. ఎన్నో దేశాలు మందిరాన్ని చూడని రోజులు నెలలు గడిచిన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు మనకైతే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వచ్చి ప్రార్థించుకునదగినటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అందుని బట్టి మనము దేవుడిని ఎంతగానో హత్తుకోవలసిన వారమై ఉన్నాం. మంచిది. ప్రస్తుతము ఈ కరోనా చాలా భయానకమైన తీవ్రతను భూమి మీద దాల్చి లోకస్తులందరినీ సంక్షోభంలోనికి నడిపిస్తున్న ఈ రోజుల్లో మరి మనందరికీ కలుగుతున్న ఒకటే ప్రశ్న, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి కలుగుతున్న ప్రశ్న, ఎన్ని వేల మంది లేదా ఇన్ని లక్షల మరణాలు భూమి మీద జరుగుతూ ఉండగా, ఇన్ని కుటుంబాలు ఇన్ని వ్యవస్థలు పతనమైపోతూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు ఇలాంటి మరి పరిస్థితిని భూమి మీద ఆజ్ఞాపించాడు అని చాలామంది అనుకునేవారు ఉన్నారు. వింటున్న మీ అందరిలో ఈ సందేహం ఉండొచ్చు. దేవుడు అన్నవాడు అసలు ఉన్నాడా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తబడవచ్చు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు ఇలాంటి విపత్తులు ఇలాంటి సంక్షోభాలు ఎదురైన కొన్ని సందర్భాలు బైబిల్లో ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయో, ఎలా వచ్చాయో, దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చాయా, మానవుడు చేసిన పాపాలను బట్టి తెచ్చుకున్నాడా, దేవుడు ముందే చెప్పినా వినకపోవటాన్ని బట్టి తన మీదకి వచ్చాయా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కనబడటాన్ని మనం గమనించగలుగుతాం. సో ఈరోజు ఎందుకు కరోనా అనేది ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఇన్ని నెలలు గతిస్తూ ఉన్నా, మానవ జీవితాలు ఇంత పతనమైపోతా ఉన్నా దేవుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు దీని నుండి విడిపించకుండా అని అనటానికి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఇంత భయానకమైన పరిస్థితి ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, ఒక ఖండం 2 ఖండాలు కాదు,
త్రూ అవుట్ వరల్డ్, ప్రపంచమంతా దాదాపుగా 7 ఖండాలు, 200కు పైబడిన దేశాలు ఇప్పటికే ఈ వ్యాధితో పతనం అవుతున్నాయి. అన్ని వ్యవస్థలు పడిపోయాయి. ప్రతిదీ కూడా మరలా మొదటి నుంచి కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇంత భయంకరమైన విపత్తుని దేవుడు ఎందుకు భూమి మీదకి పంపాడు అని చాలామంది అంటున్నారు. ఫస్ట్ మొదటి మాటను గుర్తుపెట్టుకోండి, దేవుడైతే దీన్ని పంపించలేదు, దేవుడు ఆజ్ఞాపించాడు, అవకాశం ఇచ్చాడు. దేవుడు పంపితే వేరేగా ఉంటుంది, దేవుడు అవకాశం ఇస్తే వేరేగా ఉంటుంది. దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక ఇది ఇంకా భూమి మీద పనిచేస్తుంది. దేవుడు పంపినట్లయితే ఇప్పటికీ ఒకళ్ళు కూడా ఉండకుండా అందరం వెళ్ళిపోయేవాళ్ళం. మన క్రియలను బట్టి మనం కొని తెచ్చుకున్నాం, ఆ ఫలితాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు అంతే. కానీ దేవుడు పంపినట్లయితే ప్రపంచం ఒక రెప్పపాటు సమయంలోనే పూర్తిగా శిథిలమైపోతుంది. దేవుడి శక్తి అలాంటిది. ఇంకా చెప్పాలి అంటే దేవుడు అలా మనుషులను నాశనం చేయగలిగిన మనసు కలవాడు కాదు. ఆయన ప్రేమస్వరూపి. తన పిల్లలను కష్టంలో, తీవ్రమైన శ్రమల్లో కూడా అవకాశం కల్పించి బయటికి తేగలిగిన వాడు దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇలాంటి పరిస్థితి భూమి మీదకి వచ్చింది అనడానికి గత కొన్ని వారాల నుంచి మనము అనేక సంగతులు బైబిల్లో వింటున్నాం, ధ్యానం చేస్తున్నాం. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. కడవరి కాలంలో అంత్య దినాల్లో ఇలాంటివన్నీ జరుగుతాయని ప్రవక్తల ద్వారా ప్రవచనాలు తెలుసుకుంటూ వచ్చాం. పెళ్ళిళ్ళు ఉండవు, శుభకార్యాలు ఉండవు, మందిరాల్లో పాటలు ఆగిపోతాయి, వాక్యము దొరకని కరువు వస్తుంది. ఇలా శవాలు కుప్పలు కుప్పలుగా పడవేయబడతాయి. అనేక మంది తమ సొంత వారిని కూడా పాతి పెట్టుకోవడానికి వెళ్ళే అవకాశాలు ఉండనే ఉండవు అనేవి ఆమోసు, యెషయి, ఇర్మియా ప్రవచన గ్రంథాల్లో గత వారాల్లో అనేక సార్లు మనం విన్నాం, ధ్యానించాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుని ముందు కొనసాగుదాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని కీర్తనల గ్రంథం వైపు తెరిచి, ప్లీజ్ వి టర్న్ విత్ అవర్ బైబిల్స్ Psalms chapter 24. సామెత కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. భూమియు దాని సంపూర్ణతయు, బైబిల్ తెరిచి చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. బైబిల్ తెరిచి చూడండి. పాత నిబంధనలో 463 పేజీ. ఇంతకుముందు మనం చదివిన కీర్తనకు క్రింద ఉన్నటువంటి కీర్తనే 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? యథార్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మొదటి 2 వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, భూమి దాని సంపూర్ణత, అలాగే లోకమును దాని నివాసులను ఎవరివట? యెహోవా. ఈ సర్వ సృష్టి అంతా ఎవరిది అనంటే దేవునిదే. భూమి మీద ఉన్న సమస్తం ఎవరివి అనంటే దేవునివే. ఈ భూమి మీద మానవుడు అనుభవిస్తున్నవి, మానవుడు తన జీవితంలోనికి తన జ్ఞానంతోనో శక్తితోనో వెలికి తీసి తెచ్చుకుంటున్నవన్నీ ఎవరివి అనంటే దేవునివే. ఈ భూమి మీద ఉన్న పొలాలు కావచ్చు, ఈ భూమి మీద ఉన్న స్థలాలు కావచ్చు, ఈ భూమి మీద లోపల మనకి అందు నుండి వస్తున్నటువంటి మైన్స్ కావచ్చు, మైన్స్ వంటివి కావచ్చు, ఇనుము, ఇసుక, మట్టి, మరి పెట్రోల్, ఇలాంటివన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటివే. అవన్నీ దేవునివే. దేవుడు తన కృపను బట్టి తన పిల్లలైన ప్రజలు భూమి మీద ఉన్నారు. వాళ్ళకి ఉపయోగకరంగా, వాళ్ళకి తోడుగా, వాళ్ళ జీవన శైలికి తోడ్పాటుగా ఉండుట కొరకు దేవుడు పెట్టినటువంటివి. అయితే దేవుని బిడ్డలారా, కలిగి ఉన్న ఈ సమస్తము దేవుడిదేనని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది.
యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమి మీద ఉన్నవి అన్నీ ఆయనవే అన్నది మనకు అర్థమవుతుంది. అక్కడికి ఒక మాట కూడా మనకి జ్ఞాపకం వస్తుంది. చూడండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. చూసారా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా మనకి కలగలేదట. ఈరోజు ఎందుకు భూమి మీద ఎంత భయంకరంగా కరోనా పనిచేస్తూ మానవులను పడగొడుతుంది, ఎన్ని లక్షల మరణాల వరకు వెళ్తుంది అని అంటే, క్రొత్త కోణంలో మనం ఆలోచిద్దాం. భూమి ఆయనదే, భూమి మీద ఉన్న సమస్తము ఆయనవే, లోకములో ఉన్నవన్నీ, లోక నివాసులందరూ కూడా ఆయన వారే. కలిగి ఉన్న ఏదైతే ఉన్నదో మనమైనా భూలోకంలో ఉన్న వారమైనా కలిగి ఉన్నవి ఏమున్నాయో ఇవన్నీ ఎవరివి అని అంటే, దిస్ ఆల్ దోస్ థింగ్స్ ఓన్లీ దట్ గాడ్ గివెన్ us. కేవలం దేవుడే మనకి ఇచ్చినటువంటి ఉచితమైనవి ఇవన్నీ దేవుడిస్తే మనిషి వీటిని బట్టి దేవునికి ఏం చేయలేకపోతా ఉన్నాడు అని అంటే, కృతజ్ఞత చేయలేకపోతున్నాడు. కరోనా రావడానికి ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచన చేస్తే, ఆధ్యాత్మికమైన లేదా భక్తిపరమైన భావంలో ఆలోచన చేస్తే ఒక ఆలోచన ఏంటనంటే, దేవుడు ఇచ్చిన వాటికి మనిషి కృతజ్ఞత చూపలేకపోవటం. ఈ భూమి ఆయనదే, లోకంలో ఉన్నవన్నీ ఆయనవే, అనుభవిస్తున్నవన్నీ ఆయనవే. అన్ని ఇచ్చిన దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకి చాలా సుస్పష్టమైన పరిచయమైన వాక్యం అక్కడ ఉంటా ఉంది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈ భూమిని తన నోటి వాటితో భూమి ఆకాశాన్ని కలిగించి, ఈ భూమి మీద పొలాల్ని, ఫలాల్ని, వృక్షాల్ని, అలాగే అనేక రకములైన మైండ్స్ని, మానవ వ్యాపారాలకి, మానవ కట్టడాలకి, మానవ ఆధ్యాత్మిక శారీరక ఉపయోగాలకి ఎన్నో వాటిని లోకంలో దేవుడు పెట్టి ఉంచాడు. ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం తింటున్న ఆహారం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం చెప్పాలి? ఆకాశం నుండి పడుతుందా? ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో నుండే పండించుకుంటున్నాం. కట్టుకుంటున్న ఇంటికి సంబంధించిన ఈ వస్తువులను ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి? సిమెంట్, ఇటుక, ఇనుము, చెప్పండి, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా భూమిలో. వాడుతున్న వాహనాలు నడవడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండి. పోసుకుంటున్న రోడ్లకు తారు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పెట్రోల్ మిగిలిపోయిన ఆయిలే అది కదా. ఇలా ప్రతిదీ మీరు ఆలోచన చేస్తూ ఉంటే సమస్తము కూడా భూమిలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక విత్తనం పెడుతుంటే మొలుస్తుంది, ఒక నాటు వేస్తుంటే పండుతుంది. అలా ఎన్నో రకాలైన వాటిని దేవుడు భూమి మీద మనకి ఇచ్చాడు. అయితే ఇచ్చిన దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు అని అంటే, కృతజ్ఞత కోరుతున్నాడు. మనం బాగుండటం కోసం, మనం క్షేమంగా బ్రతకటం కోసం, తిరుటకు లోటు లేకుండా ఉండటం కోసం, నివసించడానికి లోటు లేకుండా ఉండటం కోసం, ధరించడానికి ఎక్కడో వెళ్ళి వెతుక్కోకుండా ఇక్కడ నుండి అన్నింటిని సమకూర్చుకోవడం కోసం, కట్టుకునే ఫ్యాక్టరీలు, కట్టుకునే బిల్డింగ్స్, అలాగే ఆభరణాలు, వెండి, బంగారాలు, ఇవన్నీ భూమిలోనే దేవుడు పెట్టాడు. ప్రతిదీ కూడా ఇక్కడే మనం తెచ్చుకుంటున్నాం, ఇక్కడ నుండి డెవలప్ చేసుకుంటున్నాం మనకున్న టెక్నాలజీ జ్ఞానాన్ని బట్టి. ఇవన్నీ ఇచ్చిన దేవుడు మన నుండి కోరుతుంది ఏంటంటే, వెండి బంగారాలు వెలగలిగిన వాటిని కాదు, కానీ ప్రతి విషయంలో కృతజ్ఞత చేయి అని చెప్తున్నాడు. ఏం కోరుతున్నాడు దేవుడు? ప్రతి దానిని బట్టి దేవునికి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదాహరణకి భోజనం మనకి ఎంతోమంది చనిపోతున్నారు. ఆకలితో అలమటించేవాళ్ళు సంవత్సరానికి లెక్కలు చూస్తే లక్షల సంఖ్యలోనే ఉంటున్నారట ప్రపంచవ్యాప్తంగా. అలా భోజనం వద్దకు ఎంతోమంది ఆకలితో అలమటించి చనిపోతూ భూమి మీద వాళ్ళ జీవితాలు ముగిస్తూ ఉండగా 3 పూటల అవసరమైతే దేవుడు మనకి ఏమిస్తున్నాడు చెప్పండి? ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు.
ఆ ఆహారం మన చేతికి రావడానికి ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత ప్రయాసం ఉంటుంది, ఎంత చాకిరి ఉంటుంది ఒక రైతు దాని వెనక చేస్తాడు. అవునా కదా? కాబట్టి ఒక పొలంలో ఆ ధాన్యం వేసి బియ్యముగా మారే వరకు, ఆ పళ్ళెములో భోజనంగా మారే వరకు ఎంత ప్రాసెస్ ఉంటుంది. ముందు ఆ నేలని ఎత్తు పొలాలు సాగు చేయాలి, ఆ ముళ్ళు తొప్పలు గొప్పలు అన్నీ తీసేయాలి, తర్వాత చక్కగా నీళ్లతో తడపాలి, నారుమడి, తర్వాత ఆ విత్తనాన్ని నాటాలి, అది నారుమడి అయితే మనం తీసుకొచ్చి పొలంలో ఊడ్పుగా వేయాలి. అవునా కదా? వేసిన తర్వాత ఎన్ని నెలలు పడుతుంది అంటే అది రావడానికి, పంట చేతికి రావడానికి ఎన్ని నెలలు పట్టింది చెప్పట్లా? ఏంటో ఎన్ని నెలలు పడుతుంది కదా? 3 నెలల వ్యవధిలో చక్కగా చేతికి రావటం మొదలవుతుంది. ఈ లోపల ఎన్నిసార్లు నువ్వు ప్రయాసపడతావు పొలానికి వెళ్ళి మందులని, వాటికి పురుగు ఉందా లేకపోతే చీడ పురుగా తినేస్తుందా ఏముందన్నది ప్రతిదీ పరిశీలన చేస్తాం. ఇన్ని నెలల కాల వ్యవధిలో ఎంతో కష్టపడి ఖర్చుపడి ఒక రైతు పని చేసి, కూలీలు పని చేసి, శ్రమపడి ఆ ధాన్యాన్ని నూర్చి ఇంటికి తెచ్చి మనం వాటిని ఏం చేస్తున్నామంటే భోజనంగా పళ్ళెలో పెట్టుకోగలుగుతున్నాం. అవునా కదా? ఇది అక్కడ వరకు రాకుండా భూమి మీద పడినప్పుడే అది మొలవకుండా దేవుడు ఆపేయగలడు. అవునా కదా? ఆ విత్తనం భూమిలో పడినప్పుడే ఆ నేలను సారం లేకుండా చేసినట్లయితే వేయబడిన విత్తనము పండదు, మొలకెత్తదు. ఎందుకంటే ఈ భూమి ఎవరిదట? దేవుడిది. అలా వేసిన ప్రతిదీ ఏ పంట అయినా కావచ్చు, ఏ మొక్క అయినా కావచ్చు, అది ఫలించి మన నోటి వరకు వచ్చేటట్లుగా ఆజ్ఞాపిస్తున్నవాడు దేవుడు. అంత ఖర్చు, అంత ప్రయాస, అంత చాకిరి, అంతమంది చెమట ఆ ఆహారం మన వద్దకు వచ్చే సమయంలోపు జరుగుతుంది. అది మన ముందుకు వచ్చే సమయంలోపు జరుగుతుంది. ఇంత ప్రయాస దీని వెనక ఉండి జరిగించింది ఎవరు అని అంటే దేవుడే కదా అన్న ఆలోచన ఎంతమందికి ఉంది? ఆ దేవుడే ఇచ్చాడు కదా అని చెప్పి తినడానికి ముందు 2 నిమిషాలలో ప్రార్థన చేసే వాళ్ళం ఉన్నామండి. వందనాలు ప్రభువా. మెతుక్కి చెప్పకపోయినా, చెప్పేంత సమయం మనకు లేకపోయినా కనీసం 1 నిమిషం మనం ప్రార్థన చేసుకుని తింటావా? ఏంటో అన్నాన్ని కొంతమంది కళ్ళగద్దేసుకుని తినేస్తామంట తెలియక. అన్నము దేవుడు కాదు కానీ దేవుడిచ్చిన వాటిల్లో ఒకటి అంతే. హల్లెలూయా. అనుదినము నీ అవసరతను తీర్చుట కొరకు ఈ భూమి మీద పెట్టిన వాటిల్లో దిస్ ఈజ్ ది ఓన్లీ వన్ థింగ్. ఇది ఒక వస్తువు లేదా ఇది ఒక పదార్థం అంతే. ఇలా ఎన్ని ఇచ్చాడు దేవుడు? ఎవడు మీ అందరికీ తెలుసో లేదో, మనం ఈరోజు ధరించిన బట్టలు రేపు వేసుకోం, అవునా? కానీ ఒకటే జత బట్టలతో వారాలు నెలలు తరబడి బ్రతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు భూమి మీద కదా. కానీ ఏ రోజన్నా ఆ వస్త్రాలు వేసుకుంటున్నప్పుడు ప్రభువా, ఎంతోమందికి నెలలు సంవత్సరాలు గడిచిన అయ్యే చిరిగిపోయిన మార్చిపోయిన ఉరికి పట్టిన వస్త్రాలతో జీవిస్తున్న వాళ్ళు రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద ఎంతోమంది ఉన్నారు కదా. కానీ నాకు ఇలాంటి భాగ్యం ఇచ్చావా ప్రభువా, నీకు వందనాలని ఒక ప్యాంటు, షర్టు, శారీ, డ్రెస్ వేసుకుంటున్నప్పుడు ఎంతమంది దేవునికి థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నారు, కృతజ్ఞత చేయగలుగుతున్నారు. హల్లెలూయా. హరిబరి తొడిగేయటం, సెంట్లు కొట్టేయడం, పరుగులు తీయడం రోజు మనం చూస్తున్నాం. కానీ దేవుడు దాన్ని గ్రహించండి, దేవుడు ఇన్ని ఇచ్చి మన నుంచి కోరుతున్న ఒకటే కృతజ్ఞత చేయమంటున్నాడు. వీ మస్ట్ బి థ్యాంక్స్ గివ్ టు గాడ్. దేవుడు మన నుండి ఆశించేది ఇది ఒక్కటే. ప్రతి దాన్ని బట్టి దేవా నీకు వందనాలయ్యా, నాకు కూడా ఇది ఇచ్చావా, నా వద్ద వరకు కూడా దీన్ని నడిపించావా, నా కోసం దీనిని ఇక్కడ వరకు తెచ్చావా అని అది వనరైనా, వసతైనా, తినేదైనా, ధరించేదైనా, వాడేదైనా, ఉండేదైనా, ఉపయోగించేదైనా, పడుకుంటుందైనా, నివసిస్తుందైనా, చేతులతో చేస్తుందైనా మనము దానిని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఈ భూమి ఆయనది, మనుషులమైన మనము ఆయన వాళ్ళము. ఈ భూమి మీద ఇగో మన వద్దకు వస్తున్న ఈ ప్రతివి ఎవరిచ్చేవారంటే దేవుడు ఇస్తున్నారు. ఎవరిస్తున్నవి? దేవుడు మనకిస్తున్నాడు.
మన దేవుడు ఇస్తున్నప్పుడు మనం ఆయన వందనాలు ఖచ్చితంగా చేయాలి. కరోనా రావడానికి గల కారణాలు ఇది ఒకటి. ఆధ్యాత్మికంగా దేవుడు ఎన్ని ఇచ్చాడండి? జ్ఞానం ఇచ్చాడు మనిషికి. ఆ జ్ఞానంతో ఈ రోజున ఏ స్థాయికి ఎదిగాడు మనిషి అని అంటే, అంతరిక్షంలోనికి హైదరాబాద్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చేస్తాడు, అమెరికా వెళ్ళినట్టు వెళ్ళొచ్చేస్తాడు. ఈ గ్రహం నుండి మరో గ్రహానికి ఇలా వెళ్ళి కొన్ని రోజులకి కొన్ని నెలలకి మరలా తిరిగి వచ్చేస్తున్నాడు. ఎంత టెక్నాలజీ అండి! కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని సముద్రాల అవతల ఉన్న దేశాల్ని గంటల వ్యవధిలో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు మానవుడు. హల్లెలూయా. విచిత్రమైన ఒక విషయాన్ని చెప్తాను వినండి. ఈ మధ్య కాలంలో రష్యా, చైనాలు వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయోగాల్లో వాళ్ళట కృత్రిమమైన సూర్యుడిని తయారు చేస్తారట. ఎవరిని? కృత్రిమ సూర్యుడు అంటే ఆర్టిఫిషియల్ సన్ అనమాట. సాయంత్రం అయ్యేసరికి సన్ ఆటోమేటిక్ ఏమవుతాడనంటే అస్తమయం అయిపోతాడు, వెళ్ళిపోతాడు కదా. అంటే వేరే దేశాల్లో ఉదయిస్తాడని మనకు తెలుసు. కానీ ఈ సూర్యుడు దిగిపోగానే వీళ్ళంట ఒక కృత్రిమమైన సూర్యుడిని తయారు చేసి దాన్ని ప్రపంచం మీదకి విడుదల చేస్తారట. ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే సూర్యుడు తన ఫోకస్ని అస్తమిస్తాడో ఆ దేశాల్లో కృత్రిమమైనటువంటి సూర్యుడిని లేపుతారట. ఆశ్చర్యంగా ఉంది కదా. శాటిలైట్లనే అంతరిక్షానికి పంపినటువంటి వాడు విమానాన్ని తయారు చేసి దేశాన్ని నిమిషాల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్న మానవుడు రెప్పపాటు సమయంలో భూమి కింద నుంచి ఆ సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ ఎవరికి తెలియకుండా అండర్ గ్రౌండ్లోనే, భూమిలోనే అనేకమైనటువంటి నివాసాలను కట్టుకోగలిగిన టెక్నాలజీ తెచ్చుకున్న మానవుడు, సముద్రపు నీళ్ల దిగంతాల్లోనే గృహాలు కట్టుకునే టెక్నాలజీ తెచ్చుకున్న మానవుడు చేయలేడంటారా ఇదంతా? ఏమండి? ఒక ఆర్టిఫిషియల్ సన్ని చేయలేడా? మేము చేస్తాము, కానీ ఇంత సమయం పడుతుంది. ఈ సూర్యుడు అస్తమించగానే మేము తయారు చేసిన సూర్యుడిని భూమి మీదకి పంపిస్తామంటున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా క్రికెట్ చూసారా? వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. క్రికెట్ మీరు చాలామంది చూసే ఉంటారు. రాత్రులు కూడా ఆడతారు కదా. డే అండ్ నైట్ మ్యాచ్లు ఉంటాయి. అప్పుడు రాత్రులు కూడా ఆడతారు. రాత్రులు ఎలా ఆడుతున్నారండి అని ఆలోచన చేస్తే ఆ గ్రౌండ్లో చిన్న గుండె సూది పడిన ఇంత కాగితం మొక్క పడిన కనబడే విధంగా లైట్స్ అరేంజ్ చేస్తారు కదా. ఆ లైట్స్ కాంతిలో, ఆ లైట్స్ వెలుగులో ప్రతిదీ కనబడుతుంది. అంత క్షుణ్ణమైనటువంటి వెలుతురుని ప్రపంచం నలుమూలన వ్యాపింపచేస్తున్నారు. అలాంటి తన యొక్క జ్ఞానాన్ని ఈరోజు అభివృద్ధి చేసుకున్నాడు. అభివృద్ధి చేసుకుని జ్ఞానంతో గ్రహాలు దాటుతున్నాడు. కృత్రిమ సూర్యుని తయారు చేసే కెపాసిటీ కలిగిన జ్ఞానంలోకి వచ్చేసాడు. అయితే ఇంత చేసిన మానవుడు ఈ జ్ఞానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చేయలేకపోతున్నాడు. ఆహార విషయాల్లో, వస్త్ర విషయాల్లో, యంత్రాంగ విషయాల్లో, జ్ఞాన విషయాల్లో దేవునికి మహిమ తేవట్లా. ఈ కలిగించుకుంటున్న ప్రతిదాన్ని బట్టి ఏం చేస్తున్నాడు అంటే, నా దేశం గొప్ప ఇది, మా సైంటిస్టులు గొప్ప ఇది, అలాగే మా మేధస్సు ఇదిగో ఇంత అని తనను తాను గర్వించడం నేర్చుకుంటున్నాడు. మనం చదివాం కదా వాక్యంలో ఏమనుంది? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏంటంట? ఆయన ఇవ్వకపోతే ఏది భూమి మీదకి రాల. అది జ్ఞానం. ఈ రోజున జ్ఞానం ఎన్నో కనిపెట్టిన మనిషి చూడండి ప్రియులారా, ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు ప్రక్కన పెట్టేశాడు. సృష్టిని ప్రక్కన పెట్టేశాడు, సృష్టికర్తను ప్రక్కన పెట్టేశాడు. నేనే అనే స్థాయికి వచ్చాడు. ఈ రోజున పెద్ద పెద్ద మేధావులు కలిగిన దేశాలు అంటున్నాయి, ఇది మా తెలివే, మా జ్ఞానమే, మా తెలివితోనే తయారు చేశాం, మేము కనిపెట్టాం, లేకపోతే మా జ్ఞానంతోనే ప్రపంచానికి దీన్ని అందించాం అంటున్నాడు. కానీ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం, ఈ లోకంలో ఉన్న విద్య అంతా కూడా ఎవరిదట? ఈ జ్ఞాన విద్య అంతా దేవుడే. సామెతల గ్రంథంలో చూస్తాం, జ్ఞానాధారము నేనే అంటాడు. లెస్సైన మాటలు తెలివి చెప్పుట నా వశంలో ఉంది అంటాడు దేవుడు. మరి జ్ఞానం ఇస్తే, దేవుడు ఇస్తేనే మనము పనిచేస్తున్నాం, కనిపెడుతున్నాం, ప్రయోగిస్తున్నాం, అలాగే విద్య నేర్చుకుంటున్నాం,
బుద్ధి జ్ఞానాలు సంపాదించుకుంటున్నాం, దిద్దుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం, ఎన్నెన్నో నేర్చుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం. ముందెన్నడూ లేనటువంటి ఆ క్రొత్త మార్పులు భూమి మీద చూస్తున్నాం, తెచ్చుకుంటున్నాం. అలాంటి టెక్నాలజీని దేవుడు ఇచ్చాడు. బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్ అని, మరి గంటలో 300-400 కిలోమీటర్లు ప్రయాణం చేసే వెహికల్స్ కదా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఇంజన్ కలిగిన కారు, మిషనరీ భూమి మీదకి ఈరోజు మనిషి కనిపెట్టాడు. గుండె శుద్ధి మొదలుకొని అంతరిక్షానికి వెళ్ళేటువంటి వ్యోమగామిస్, ఆ ప్రయాణం చేసే ఆ వాటికి సైతం వరకు కూడా మానవుడు జ్ఞానాన్ని ఎంత అభివృద్ధి చేసుకున్నాడు. ఇదంతా దేవుడిచ్చి మనకు నేర్పుతుంది ఏంటనంటే ఒక్కటే, ఆయనకి కృతజ్ఞత చేయాలి. ఆయనకి ఏం చేయాలి? కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇది నా జ్ఞానం అంటున్నాడు, నాది అంటున్నాడు. ఏమండి, ఒక ఉద్యోగం దేవుడు ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఇచ్చిందని అంటున్నా, నా జ్ఞానంతో నేను సంపాదించుకున్నాను అంటాడు. నేను కష్టపడి చదివితే వచ్చింది అంటున్నాడు. నేను రాత్రులు తెరవాడు ప్రయాసపడితే వచ్చింది అంటున్నాడు. కానీ ఆ రాత్రులు తెరవాడు ప్రయాసపడటానికి ఆ ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఈ శరీరంలో పెట్టింది ఎవరు? దేవుడు. అది మర్చిపోతున్నాడు. అలాగే ఒక వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి, పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి అది ఫలించి నువ్వు పెట్టినది మరలా తిరిగి డెవలప్డ్గా 3 అంతులుగా ఇంటికి తిరిగి వచ్చే వరకు దాన్ని అభివృద్ధి చేస్తుంది ఎవరయ్యా అని అంటే దేవుడు కదా. ఒక పునాది వేస్తున్నాం ఇంటికి, అది కట్టబడి స్లాబ్ అయి ఓపెనింగ్ చేయబడే వరకు ఆ ఇల్లు కట్టబడుతుంది ఎవరి వల్ల అంటే టాపీ మేస్త్రి వల్ల కాదు, మన డబ్బు వల్ల కాదు, కేవలము దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ప్రతిదీ దేవుడి కృప లేకపోతే, దేవుడి చిత్తం లేకపోతే, దేవుడి కరుణ లేకపోతే జరగదండి. ఆయన ఏమన్నాడంటే కలిగి ఉన్నవన్నీ నావే అంటున్నాడు. చూడండి, లోకంలో ఎంత భయంకరమైన మార్పు వచ్చిందంటే ఈ దినాన అందమును చూసి నాదే గొప్ప అంటున్నాడు, అలాగే జ్ఞానాన్ని చూసి నేనే గొప్ప అంటున్నాడు. దేశాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. అలాగే ఆర్థిక స్థితిని చూసి అమెరికా వంటి దేశాలు అయితే నేనే గొప్ప అంటున్నాడు, నేనే ప్రపంచాన్ని వెళ్తాను అంటున్నాడు. సైనిక బలాలు చూసి నా దేశమే గొప్ప అంటున్నాడు, టెక్నాలజీ చూసి నా దేశమే గొప్ప అంటున్నాడు. ఇలా రకరకాలుగా ప్రతి దాన్ని బట్టి నేను 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 అన్నది వచ్చేసింది ఇప్పుడు మనుషులు. కానీ అసలు ఇవన్నీ ఎవరిచ్చినవి? ఇది మర్చిపోయాక. అంటే దీన్ని ఏం కనబడుతుందో తెలుసా? గర్వములోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టాడు, నేర్పిన దేవుడిని పక్కన పెట్టాడు, బోధించిన దేవుడిని పక్కన పెట్టాడు, సృజించిన దేవుడిని పక్కన పెట్టాడు, తనకి జ్ఞానం అందించి అంత గొప్ప చేస్తే ఇప్పుడు ఆ దేవుడిని పక్కన పెట్టి అంటున్నాడు నేనే గొప్ప అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనములకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వస్తుందట. నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వం నడుస్తుందట. పడిపోవటానికి ముందు అహంకారం. ఇప్పుడు మనిషి ఇంతకాలం ఎలా బ్రతికాడంటే, మీ అందరికి చాలాసార్లు చెప్పాను నేను, 2010లో యుగాంతం వస్తుందని చెప్పేసి, 2005లో యుగాంతం వస్తుందని చెప్పేసి మానవులంతా కూడా శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని బట్టి డిసైడ్ అయిపోయారు, యుగాంతం వచ్చేస్తుంది, అందరం కూడా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతాం అని చెప్పి. అయితే కొంతమంది ఏం చేశారు తెలుసా? కొన్ని దేశాల్లో ఉన్న జ్ఞానులు, మేధావులు, సైంటిస్టులు యుగాంతం వచ్చినను ఏమాత్రం కూడా చావకుండా దాక్కుని భద్రంగా ఉండేటువంటి కొంత టెక్నాలజీ కలిగిన బాల్ లాంటి ఇళ్ళు తయారు చేశారు. వింటున్నారా? నోరు తెరవాలి మనం, అంత జ్ఞానం వచ్చింది మనిషి. బాల్ లాంటి ఇల్లు రౌండ్గా ఉంటుంది అనమాట. దానిలో బెడ్ ఉంటుంది, దానిలో కిచెన్ ఉంటుంది, దానిలోనే అన్నీ తినడానికి ఉండటానికి అన్నీ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఒకవేళ వరదొచ్చో, సునామీలు వచ్చో, భూకంపాలు వచ్చో బద్దలైపోతూ ఉంటే భూమి ఇది అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ ఊడిపోయి చనిపోవడానికి వీలు లేదంట. అంత జ్ఞానంతో మనిషి తయారు చేశాడు. అందుకే దేవుడు ఎంత గొప్పోడు మనిషి అని తెలిసే, వీటన్నిటిని బట్టి అతిశయిస్తాడని తెలిసే అసలైంది తన దగ్గర పెట్టుకున్నాడు. అదే ప్రాణం. ఏంటది? ప్రాణం. ఏంటది? ప్రాణం. సామెతల గ్రంథంలో మనం చూస్తాం,
చాలా విలువైన మాట ఉంటుంది. మనలో ఉన్న ప్రాణం దేవుడు పెట్టిన దీపం అంట. మన మనుషుల్లో ఉన్నటువంటి ప్రాణం దేవుడు పెట్టినటువంటి దీపం అని సామెతల గ్రంథంలో మనము చదువుతూ ఉంటాం. పిల్లరా, ఈ ప్రాణమైనది, ఈ జీవితమైనది, ఈ భూమి అయినది, ఈ లోకమైనది, మనం అనుభవిస్తున్న సమస్తము దేవునివే. దేవుడు ఇవ్వకపోతే ఈ భూమి మీద మనం ఏమీ పొందుకోవట్లేదు. దేవుడు ఇవ్వకపోతే ఈ భూమి మీద మనకి ఏమీ అందటలేదని మనిషి గ్రహించలేకపోతున్నాడు. చివరికి మనం పీల్చే గాలైనా నీరైనా ఈ సమస్తము దేవునివే. అందుకే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో 20వ అధ్యాయం 27వ వచనంలో ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. 20వ అధ్యాయం 27వ వచనం సామెతల గ్రంథం. మనలో ఉన్న ప్రాణమట దేవుడు పెట్టిన దీపం. ఈ ప్రాణము దేవుని చేతిలో పెట్టుకున్నాడు. నువ్వు గర్వపడతావు, అతిశయపడతావు. మనకున్న వాటిని చూసి, మనం కలిగి ఉన్న వాటిని చూసి ఇది నాది నాదని అతిశయపడుతున్నావు. కానీ ఇచ్చేది దేవుడు. ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చేయట్లేదు. నెంబర్ 1, ఇలాంటి విపత్తులు రావడానికి కృతజ్ఞత లేకపోవడం. రెండవది, ఇచ్చినటువంటి దేవుడు, ఇచ్చినది దేవుడే అని చెప్పి ఆ దేవుడికి లోబడలేకపోవడం, ఆ దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండలేకపోవడం. అంత మాత్రమే కాదు, ఇది నాది, నా జ్ఞానం అని చెప్పి గర్వము లేదా పడిపోయే పతన వ్యవస్థకు వెళ్ళేటువంటి వాటిని నీలో తెచ్చుకోవడం. చూడండి, ఈ రోజున నాది నాది అన్న దానిలోనికి మనిషి చాలా భయంకరంగా పెరిగిపోయాడు. నా కులం అంటున్నాడు, నా మతం అంటున్నాడు, నా ఇల్లు అంటున్నాడు, నా స్థలం అంటున్నాడు, నా పొలం అంటున్నాడు, నా కారు అంటున్నాడు, ఏమండి నా డ్రెస్ అంటున్నాడు, నా బంగారం అంటున్నాడు. ఇవన్నీ ఎవరివ్వండి? నీవే. కొనటానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. అవి తయారు చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. నీ ఇంటి వరకు అవి రావాలని నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఆయన పక్కన పెట్టేశాం, నిన్ను నన్ను ముందు పెట్టుకొచ్చున్నాం. మనలాగే ఒక ఆయన కూడా అంటే చరిత్రలో క్రీస్తుకు పూర్వం 539 నుండి 570 లోపు ఉన్న చరిత్ర కలిగిన సంవత్సరాల్లో ఒక మహానుభావుడైన రాజు అండి బబులోను అనే సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి రాజుగా నియమించబడ్డాడు. చూడండి, దానియేలు గ్రంథం, మన ముగింపులోనికి వెళ్దాం. దానియేలు గ్రంథంలోనికి రండి. 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం అయితే మనకు క్లియర్గా ఉంటుంది. 4వ అధ్యాయం 29, 30 వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29, 30 వచనాలు చదువుదాం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరమందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా అధికారమును, నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధానిగా నేను కట్టించినదిగా కాదా అని అతనితో ఏమన్నాడట? తనలో తాను అనుకున్నాడట. చూడండి, అక్కడ నా నా అన్న మాట ఎన్నిసార్లు వాడాడో మీరు గమనిస్తే, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించుకున్నది కాదా అని తనలో తాను అనుకున్నాడట. ఈ రాజు పేరు నెబుకద్నెజరు. ఈయన బబులోను రాజ్యానికి రాజుగా దేవుడు నియమించబడ్డాడు. అతడు బబులోను అనే సామ్రాజ్యంలో ఉన్నతమైన రాజధాని కట్టాడు. చరిత్రలో గుర్తుండిపోయిన రాజధాని అది. అంత అందమైన కట్టడ బబులోను చక్రవర్తులలో ఎవరు కట్టనటువంటి కట్టడ నెబుకద్నెజరు కట్టించాడు. ఒకరోజు ఆ ఎత్తైన మేడల మీద నుంచుని నిలవబడి రాజధానిలో ఆ రాజధాని ప్రాంతం అంతటిని కళ్ళారా చూస్తూ ఆ అందమైన కాంతులతో ఆ రకరకాలైన ఎత్తైన రూపాలతో కట్టబడిన కట్టడాన్ని చూసి అనుకుంటున్నాడట, ఎంత గొప్ప బబులోను సామ్రాజ్య రాజ్యదాని నేను కట్టింది. నా జ్ఞానం, నా ఘనతది, నా టాలెంట్ అది, నా ఆలోచనది, నా తెలివది అని తనలో తాను అనుకుంటున్నాడట. గర్వపడుతున్నాడు. ఏమండి, రాజుగా కూర్చోబెట్టింది ఎవరు చెప్పాలి? దేవుడు. రాజ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. యుద్ధాలు చేస్తే విజయం ఇచ్చింది ఎవరు? దేవుడు. వాళ్ళని పరిపాలించే జ్ఞానం ఇస్తుంది ఎవరు? దేవుడు.
తన రాజ్యంలోనికి కావలసిన సైన్యాన్ని ఇతర శత్రు దేశ రాజులు రాజ్యాలు వచ్చి పడగొట్టకుండా కాపాడుతుంది దేవుడు. అన్ని దేవుడు చేస్తే కట్టడానికి జ్ఞానము ఆ మేధావులైన సైంటిస్టులకు, లేకపోతే ఆ ఇంజనీర్లకి, కట్టేవారికి, పనివారికి సామర్థ్యాన్ని ఇవన్నీ ఇచ్చినే దేవుడు. కానీ ఈయన మేడ మీద ఇంకా అంటున్నాడు, ఇది నేను కట్టింది, ఇది నాది, ఇది నాది అంటున్నాడు. వెంటనే నాకు ఏం జరిగిందో తెలుసా? 31వ వచనం మనం చదివితే, రాజు నోట ఈ మాటలు ఉండగా ఆకాశమునున్న ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి వేసెదవు, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పాను. హల్లెలూయా. గర్వపడుతున్నాడట. నేను కట్టాను, నా రాజు అని అంటుంటే వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దం వినపడుతుందట, నెబుకద్నెజరు, ఇది ఎవరిది? రాజ్యం ఎవరిది? కట్టించే జ్ఞానం ఇచ్చింది ఎవరిది? ఈ ధనము సామర్థ్యము నీకు ఇచ్చింది ఎవరు అని అంటే, అప్పటికన్నా మనోడికి గుర్తుకు రావాలి. ఏమని అని అంటే, దేవుడిదే కదా అనాలి, దేవుడిచ్చిందే కదా అనాలి, ఇదంతా దేవుని కృపే కదా అనాలి. అనలేదట, కనీసం మాట మాట్లాడలా, గర్వపడ్డాడు. దేవుడు అంటున్నాడు, నీ గర్వానికి ప్రతిగా నువ్వు ఏ జనులైతే నేను మా గొప్ప రాజుగారని పొగుడుతున్నారో, జయజేలు కొడుతున్నారో, వారే నిన్ను తరిమి మనుషుల నుంచి అరణ్యంలోకి వెళ్ళే వరకు తొలుగుతారు. పశువుల మధ్యన, జంతువుల మధ్యన 7 కాలాల పాటు నువ్వు గడ్డి మేస్తూ బ్రతుకుతావు అని చెప్పాడు దేవుడు. ఆ గడియలోనే అలాగ నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహములను తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయన. 7 కాలాలంటండి మనుషుల మధ్యలో నుంచి అరణ్యంలోనికి వెళ్ళిపోయి గడ్డి వేస్తూ బ్రతికాడంట. ఎవరు? రాజైన నెబుకద్నెజరు, ఒక గొప్ప రాజు, ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణాన్ని కట్టినవాడు. నాది, నా బలం, నా తెలివి, నా జ్ఞానం, నా ధనం అనుకున్న వాడిని దేవుడు వెంటనేనండి చెప్పాడు, ఇది నాది కదా, నీదంటున్నావేంటి, నేనివ్వకపోతే నీకు ఎక్కడి నుండి వచ్చిందంటే, అయినా గర్వంతో ఉన్నాడట. ఆ గర్వ మనిషి ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? గడ్డి మేపడానికి తీసుకెళ్ళాడు. 7 సంవత్సరాలు కనీసం క్రాప్ చేయించుకోవడానికి కూడా తనకు తోడు జుట్టు క్రాప్ చేయించుకోవడానికి కూడా అవకాశం లేదట. పక్షి రాజు అంటే గెద్ద రెక్కలు ఎంత బారు మీద ఉంటాయో ఆ గెద్ద రెక్కలంత జుట్టు పెరిగిపోయిందట 7 కాలంలో. అక్కడ ఉంది అక్కడ గోళ్ళు, ఆ పక్షి రాజు పక్షుల గోళ్ళలాగానట చేతి గోళ్ళు పెరిగిపోయినాయట. ఏంటంటే గోళ్ళు ఒక మహారాజు అంత భయంకరంగా ఆయన టార్చర్ లేదంటే ఆ ఇబ్బందిని గర్వాన్ని బట్టి అనుభవించారు. ఆ తర్వాత మరలా పశ్చాత్తాపడి, ప్రభువా నేను గర్వపడ్డాను, నన్ను క్షమించు, రాజ్యం నీది, పాలన నీది, ఈ రాజధాని నీది, ఇదిగో ఈ ప్రజలు నీ వాళ్ళు, నేను నిమిత్త మాత్రుని, నువ్వు కూర్చోబెడితే కూర్చున్నవాడిని, నువ్వు పరిపాలించమంటే పరిపాలిస్తున్నవాడిని, నేనే పాటి వాడినవయ్యా, నా జ్ఞానం ఎందుకు సరిపోతాయా అని చెప్పి ఆ నెబుకద్నెజరుట దేవుడిని పాదాలు పట్టుకుని ఏడ్చాడట. ఏడిస్తే మరలా దేవుడు ఏంటంటే అతన్ని కరుణించి తీసుకొచ్చి మరలా రాజ్యంలో రాజుగా కూర్చోబెట్టాడట. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకనే దేవుని వాక్యం చెప్పిన మాటలు మనం చదివాం. నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వం. ప్రపంచమంతా గర్వించింది ఏమని? మా టెక్నాలజీ గొప్పది, మా సైంటిస్టుల జ్ఞానం గొప్పది, మేము కనిపెడుతున్నవి గొప్పవి, ఇదిగో మా ఆలోచన గొప్పది, మా తెలివి గొప్పది, మీరెంత, మీ దేశం ఎంత, మీ జ్ఞానం ఎంత, మీ సైన్యం ఎంత, మీ తెలివి ఎంత, మీ ప్రయోగం ఎంత, చూసుకున్నామనే స్థాయికి వచ్చేసాడు మనిషి. అసలు ఇదేది నీది కాదురా బాబు, మొత్తం నాదంటున్నాడు దేవుడు. కానీ మనిషి అంటున్నాడు మాది నాది అంటున్నాడు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీతో ఏమవుదట, రానే రాదట. ఎప్పుడు? చచ్చిపోయినప్పుడు.
నేను చాలా చోట్ల ఒక కథ చెప్తాను. ఒక మహా కుబేరుడైన సంపన్నుడికి 2-3 రోజులు పరుగులు తీసుకుంటూ వెళ్ళినా తరగనంత భూములు ఉన్నాయట. అర్థమైంది అనుకుంటున్నాను. ఆ భూముల్లో తోటలు, ఆ భూముల్లో మేడలు, ఆ భూముల్లో ఫ్యాక్టరీలు, ఆ భూముల్లో 5 స్టార్ హోటల్స్, ఆ భూముల్లో అందమైన భవనాలు కట్టించుకున్నాడట. ఒకరోజు ఆ భూములకు బయటుండి ఒక వ్యక్తి చూస్తూ అనుకున్నాడట, ఈయనకి ఎంత ఉంది, దానిలో కొంత నాకు ఇవ్వచ్చు కదా. ఏం చేసుకుంటాడు ఈయన కుటుంబానికి 3 రోజులు పరుగులు తీసిన తరగినటువంటి భూములు, తోటలు, బంగ్లాలు, మేడలు, మిద్దులు ఉన్నాయి. ఏం చేసుకుంటాడు? నాలంటోడికి ఇవ్వచ్చు కదా, నాలంటోడికి ఇవ్వచ్చు కదా అని రోజు వచ్చి అక్కడ నుంచి చూసుకుని అసూయ పడతా, ఈర్ష్య పడతా వెళ్ళిపోతూ ఉండేవాడట. ఒకరోజు పాపం ఆ ఆసామి, ఆ అధికారి, ఆ ఆస్తికి మరి యజమానుడు చూసి ఆ వ్యక్తిని పిలిపించాడట. ఏమైనా ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాము, వస్తున్నావు, చూస్తున్నావు, ఏదో అనుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, అసలు సంగతి ఏంటి, కొన్ని నెలల నుంచి నేను గమనిస్తున్నావు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగాడంట ఆయన. అప్పుడు చెప్తున్నాడంట, ఏమి లేదండి, ఇన్ని ఎకరాలు మీకు ఉన్నాయి కదా, తోటలతో, బంగ్లాలతో, మేడల మిద్దెలతో, కొన్ని నాకు ఇవ్వచ్చుగా అనుకుని వెళ్ళిపోతున్నానండి అన్నాడట. అర్థమైందా? అప్పుడు ఆ పెద్ద ఆ యొక్క యజమానుడు అన్నాడట, సరే రేపు ఉదయం పొద్దున్నే నువ్వు వచ్చాయి, 1, 2, 3 స్టార్ట్ అంటా. నేను ఎంతవరకు పరుగులు తీస్తావో, నడిచే వెళ్తావో, పరుగులే తీస్తావో నీకు ఇష్టం, వెళ్ళు వెళ్ళు, పరుగులు తీస్తూ వెళ్ళు. ఎంతవరకు వెళ్తే నీ ఓపిక, ఎంతవరకు వెళ్తే అంతవరకు నీకు రాసి ఇచ్చేస్తాడట. ఉదయాన్నే రెడీ అయిపోయి వచ్చాడు, బలంగా పాలు తాగాడు, పూసి తాగాడు, మొత్తానికి పరుగులు తీయడానికి రెడీ అయిపోయాడు. 1, 2, 3 స్టార్ట్. పరుగులు తీస్తున్నాడు. ద్రాక్ష తోటలు వస్తున్నాయి, మామిడి తోటలు వస్తున్నాయి, 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి, బంగ్లాలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇంకా కావాలి, అది కూడా అవ్వాలి, ఇది కూడా వచ్చేయాలి, ఈ స్థలం కూడా రావాలి, ఈ పొలం కూడా రావాలి, ఈ తోట కూడా రావాలి, ఈ బంగ్లా కూడా రావాలని వెళుతూనే ఉన్నాడు. ఆ అలసిపోతున్న లోపలే అలసట వచ్చేస్తుంది, సాలు వచ్చేస్తుంది, ఆ చెమటలు పట్టేస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకా వెళ్తున్నాడట. వెళ్ళి దాదాపు కొన్ని గంటలు పరుగులు తీసుకున్న తర్వాత సొగపోలిపోయి పడిపోయాడట. నీరసమైపోయి పడిపోయాడు. రాజుగారు తన సైన్యాన్ని పంపించి చూసి తెప్పిస్తే ప్రాణం లేదు, చచ్చిపోయాడు. ఏం లేదు, ప్రాణం పోయింది, చచ్చిపోయాడు. అప్పుడు రాజుగారు అన్నాడట, 6 అడుగుల స్థలంలో పొయ్యి తీసి పూడ్చిపెట్టండి అన్నాడు. దేనిలో? 6 అడుగుల స్థలం. హద్దు లేనంత ఆస్తి కోసం పరుగులు తీద్దాం అనుకున్నాడు, నాదవ్వాలని పరుగులు తీద్దాం అనుకున్నాడు. కానీ చివరికి ఏం మిగిలింది? 6 అడుగుల కొద్ది స్థలం మిగిలింది. భూమి మీద మానవుడ నీతి ఇదే. చివరికి మనకి మిగిలేది ఏంటంటే ఇదే. ఆ శ్మశానంలో ఉన్న 6 అడుగుల భూమి తప్ప మనది ఏది ఈ భూమి మీద లేదు. అది కూడా మనది కాదు, కానీ కప్పి పెట్టడం కోసం. కనుక ఈ భూమి మీద ఉన్నవన్నీ దేవుడివి, నీది కాదు, నాది కాదు. ఇచ్చిన దేవుడికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చేయాలి. నెబుకద్నెజర్ చేయలేకపోయాడు, నాదని గర్వించాడు, గడ్డి మేయించి బుద్ధి చెప్పాడు దేవుడు. అలాగే ఏదైనా ఈనాటికి ప్రయోగమైన, జ్ఞానమైన, తెలివైన, పేరైన, పదవైన, చదువైన, ఉద్యోగమైన ఏదైనా నీదని అనుకుంటున్నట్లయితే ఆలోచన ప్రక్కన పెట్టే, దేవా నీది కదా ఇది, నీవిచ్చింది కదా అని ఆయనకి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తే మనము దేవునికి ఎంతో ఇష్టలుగా మార్చబడతాం. ఇంకొక గొప్ప మాట ఉంది. ఈ రోజు ఈ కరోనా ఇంత వ్యాపించుకోవడానికి మనిషి గర్వమే, మనిషి పాపమే, మనిషి హద్దు మీరిన, మితి మీరిన చేస్తున్న ప్రయోగాలు, చేస్తున్న క్రియలు, చేస్తున్న పాపాలే ఇది నా మానవ జీవితాల మీదకి ఇలా వచ్చాయి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటాడు అక్కడ రాశారు. కూరులట, ద్వేషులట, అజితేంద్రియులట, మరి సజ్జన దేశులట, సత్యాన్ని దేశిస్తారట, తల్లిదండ్రులకు లోబడరట, మూర్ఖులుగా బ్రతుకుతారట, కఠినులుగా బ్రతుకుతారట, చంపుకుంటారట ఒకరికి ఒకరు. అంత మాత్రమే కాదు, దేవుని కన్నా ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారట. చివరి దినాల్లో అలాంటి రోజులు వచ్చేసినాయి. దేవుడు అంటే భయం లేదు మనిషికి, దేవుడు అంటే లెక్కలేదు. చేస్తున్నాం ఇలాంటి పని, ఏమైనా దేవుడు తెచ్చి పెడతాడేమో, మీద పడిపోతేమో అన్న భయం మనిషికి లేదు.
ఎదుటి వ్యక్తి ప్రాణం తీసేస్తున్నాం, చంపేస్తున్నాం, ఆ శాపం వస్తుందేమన్న భయం లేదు. మరొక దేశం మీదకి బాంబు వేసేస్తున్నాం, ఆ కీడు మన దేశం మీద పడిపోతేమన్న భయం లేదు. మరొక ఇంటిని కూల్చేస్తున్నాం, మరొక కాపురాన్ని పడగొట్టేస్తున్నాం, మన కాపురాలు నాశనం అయిపోతేమన్న భయం లేదు. ఆ లంచం కోసం ఉద్యోగాలు, ఆ భయంకరంగా మోసాలు, దగలు, కుట్రలు భూమి మీద పెరిగిపోయాయి. అందుకనే ఈ పాపం విస్తరించి వ్యాధులు తెస్తుంది, లోకం మీద వ్యాధులు తెస్తుంది. అయినా దేవుడు ఏమంటాడు తెలుసా? ఇప్పటికైనా తెలుసుకోండి, ఇప్పటికైనా మార్పులోనికి రండి అని చెప్తూ సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నేను చదువుతున్నాను, ప్రార్థన చేసుకుందాం ఆ మాట తర్వాత. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. వారి దేశాన్ని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. ఏం చేయాలి? ఈ కరోనా వంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మానవుడు తన జ్ఞానంతో, తెలివితో ఇంత భయంకరమైన వ్యాధులు కొని తెచ్చుకున్న ఈ పాపాల నుంచి, ఈ శిక్షల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని వైపు తిరిగట, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేయాలట. మా పాపాల నుంచి మమ్మల్ని విడిపించాయా. మేము తెలుసో తెలియక ఈ తెలివి లేని జ్ఞానంతో ఈ ప్రయోగాలు చేశాం, ప్రకృతిని పాడు చేశాం, మందులు పాడు చేశాం, అలాగే తినే ఆహారాన్ని పాడు చేశాం, తాగే నీరుని పాడు చేశాం, పీల్చే గాలిని పాడు చేశాం, అన్నిటిని కలుషితం చేసుకున్నాం. ఎంతో మంచి వాటిని నీవు ఇచ్చిన పాడు చేసుకున్నాం. ప్రభువా మమ్మల్ని క్షమించు, మా తప్పులు క్షమించని దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన అడిగితేనట ఆయన క్షమించి మనల్ని, మన దేశాన్ని కూడా ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడట. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రతి లోపాలు, ప్రతి పాపాలు, ఆ ప్రయోగాల్లో కావచ్చు, తెలివితో, జ్ఞానంతో, ఈ లోకపరమైన ఆలోచనతో చేసిన ఏదైనా కావచ్చు, ఇక్కడితో విడిచిపెడదాం. ఎంతో తీవ్ర నష్టాన్ని మనం పొందుకున్నాం. ఇప్పటికైనా దేవుని భయంలోనికి, దేవునికి కృతజ్ఞతలోనికి వచ్చి దేవుని ఎదుట సాగిలపడి మా అవిధేయతను, మా పాపాలు విడిచిపెట్టాలి. విశ్వాసంతో దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. దేవుడు కరుణ గలవాడు, చాలి కలవాడు. తన ఎదుట సాగిలపడి పశ్చాత్తాపం తడిగిన వారిని క్షమిస్తాను, రక్షిస్తాను, కరుణిస్తాను, విడిపిస్తానని చెప్తున్నవాడు. కనుక దేవుని ఎదుట ప్రాధేయపడదాం, పశ్చాత్తాపడదాం. కరోనా నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని విడిపించుకుందాం. దానికి ఏకైక మార్గం ప్రార్థనే. ప్రార్థన చేసి దేవుని ఎదుట మన అవిధేయతను విడిచిపెట్టి క్షమాపణ కోరదాం. దేవుని కరుణ మన మీదకి వస్తుంది. అట్టి ధన్యత, అట్టి ప్రార్థన శక్తి దేవుడు మనకి దయచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని తరల వచ్చి ఏకీభవిస్తూ మీరున్న చోట చక్క ప్రయోగాల్లో హద్దు లేదు, పాపాలకి హద్దు లేదు, చేస్తున్న తప్పిదానికి లిమిట్ లేదు, కనీసం దైవిక భయం లేదు. రకరకాలైన క్రియలు భూమి మీద విస్తరించిపోయాయి. మానవుని జీవితంలో ఎంత సంక్షోభం రావడానికి పాపాలే కారణం. వాటిని క్షమించమని అడుగుతాం. సృష్టి ఆయనది, జ్ఞానం ఆయనది, వనరులు ఆయనవి, వసతులు ఆయనవి. క్షమించమని దేవుణ్ణి అడుగుదాం. ఇవన్నీ దేవుడిస్తే దేవుడికి మనం కృతజ్ఞత చేయటం లేదా? ఇచ్చిన దేవునికి వందనాలు చెప్పలేకపోతున్నాం. నాది అంటున్నా, మాది అంటున్నా, మా వాడిది అంటున్నా, నా వాడిది అంటున్నా, నా పేరు అంటున్నా, నా ఖ్యాతి అంటున్నా, నా జ్ఞానం అంటున్నా. అదే ఇది నా భూమి మీద పతన వ్యవస్థకి దారితీసింది. మన హద్దు మీరిన జ్ఞానమే, మన అన్లిమిటెడ్ సిన్స్, లెక్కలేనన్ని పాపాలే ఈ పరిస్థితిని తెచ్చాయి. కనుక ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుతాం. అయినా దేవుడు అంటున్నాడు, నా వద్దకు తిరగండి, నా వద్దకు వచ్చి సాగిలపడి విడిపించమని ప్రార్థించండి. మీ పాపాలు ఒప్పుకోండి, నేను విడిపిస్తాను, మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని, మీ దేశాన్ని బాగు చేస్తానంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఇప్పటికే ప్రపంచమంతా ఘోర నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తిరుగుతాం. నేను నాది అన్నది విడిచిపెడదాం. దేవునిది కృతజ్ఞత లేక బ్రతికే ఇలా తెచ్చుకున్నామని గ్రహించి క్షమించమని ప్రార్థన చేద్దాం, విడిపించమని ప్రాధాన్యపడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ భూమి నీది, ఈ నివాసాలు నీవి, ఇందున్న సమస్తము మానవులు నీ వాళ్ళు ప్రభువా.
ఇవన్నీ నీవు ఇచ్చి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి బ్రతకండి అని చెప్పాను. కానీ మానవుడు కృతజ్ఞత కలిగి ఉండటం మానేశాడు. నాది మాది అని బ్రతకటం మొదలుపెట్టాడు, గర్వించాడు. గర్వము ద్వారా ఈ నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపము ద్వారా ఈ పాప ప్రాయశ్చిత్తములో నీవు తెరిచిన కోణాన్ని గమనించక పాపం వలన వచ్చే జీవితం అనుభవిస్తున్నాడు. క్షమించండి, విడిపించండి ప్రభువా. మా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నీ కరుణతో రక్షించండి తండ్రి. ప్రతి దేశ పాపాన్ని మన్నించండి. ప్రతి మానవుని హద్దు మీరిన భయభక్తులు లేని క్రియల్లో క్షమించండి ప్రభువా. ప్రయోగాల్లో, పద్ధతుల్లో, పనులలో, ఆలోచనలలో అన్నిటిలో ఎంతో చెడు ఉంది, మన్నించండి. సృష్టి అంతటిని పాడు చేసిన మానవుణ్ణి క్షమించండి. నీ కరుణ దయచేసి అనేక భయంకరమైన లెక్కలేని మరణాలు చూస్తున్న దేశాన్ని విడిపించి ప్రభా రక్షించండి. ఇంకా ఎందరూ ఈ అంత్య దినాలు చూస్తున్న రక్షణ లేని, మార్పు లేని స్థితిలో ఉంటారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రక్షణ దయచేయండి, మార్పు దయచేయండి. అదేవిధంగా దేవా మరి తండ్రి మరి ఈ యొక్క కరోనా వ్యాధి నుంచి విడిపించుకోవడం ప్రభా ప్రధానులు, ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, డాక్టర్లు తండ్రి మరి పారిశుద్ధ్య కార్మికులు ఎందరో ప్రయాసపడుతున్నారు. వారందరినీ ఆశీర్వదించండి. రెడ్ జోన్లలో ఉన్న వారిని మీ కాపుదలతో నింపండి. కరోనా సోకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారికి స్వస్థతలు దయచేయండి. అలాగే ఇక్కడ ఈ మైక్ ద్వారా అలాగే లైవ్లో వీక్షించిన వారిని మీరు దర్శించి మీ ఆరోగ్య క్షేమాలు, మీ స్వస్థత విడుదల వారికి దయచేసి ఆయన ఎంతో ఇబ్బందులు కలిగి లేని కొరతలో ఉన్నారు, వారిని తాకి వారికి సమృద్ధి దయచేయండి. విన్న వాక్యాన్ని ఫలింపచేయాలి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మీకు వినముతో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కృతజ్ఞత కలిగిన జీవితాల్లోనికి మనలను ప్రపంచ మానవులను నడిపించడం, అవిధేయతలు పాపములు ఒప్పుకుని దేవుని ప్రాయశ్చిత్తం కరుణను పొందుకునే ప్రార్థనా జీవితాల్లోనికి వచ్చుటకు, మారుమనసు అనుభవంలోనికి వచ్చుటకు ఆయన కృప మనందరినీ తోడేండి నడిపించి రక్షించి విడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. సాతానుకి ప్రభు యేసు నామములో సంపూర్ణ చేయగలిగినగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.